సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఐసిఐసిఐ మణిపాల్కి వెళ్ళిన తర్వాత, అంటే ఆ పిఓ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత క్యాంపస్లో, హాస్టల్లో కాకుండా క్యాంపస్లో ఎలా ఉండాలి అంటే, సో ఎవరితో మీరు గొడవలు పడకూడదు, డిసిప్లిన్గా ఉండాలి, ఎవరిని కామెంట్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరితో అయినా గొడవ పడ్డారనుకోండి, మీరు ఇంటికి వెళ్తారు, మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు. ఎవరైతే గొడవ పడతారో రీజన్స్ ఏదైనా ఉండనివ్వండి, ఏదైనా ఉంటే మీరు ఫ్యాకల్టీకి మాత్రమే కంప్లైంట్ చేయాలి. అంతేగాని మీ ఓన్ డిసిషన్స్తో వాళ్ళ మీద ఏదో చేద్దామని చెప్పి వాళ్ళని కొట్టడము, తిట్టడం, సంథింగ్ ఏం జరిగినట్టు ఫ్యాకల్టీకి తెలిసినా ఖచ్చితంగా మీకు 2 months మళ్ళీ ఆన్ క్లాస్ ట్రైనింగ్ మళ్ళీ పెంచుతారు. మళ్ళీ ఒక 2 months అంటే 1 month or 2 months తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ ఉంటాయి కదా, నెక్స్ట్ బ్యాచెస్కి అయితే వేస్తారు. ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కొంతమంది అయితే చాలా సీరియస్గా ఉంటారు. సో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉంటాయి వాళ్ళ చేతిలోనే. ఇంటర్నల్ మార్క్స్ వేస్తేనే మనం క్వాలిఫై అవుతాము, నెక్స్ట్ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోవచ్చు.